రైట్ నీలిమ చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బాకాలరియట్ ఏదైతే సిలబస్ ఉందో దీనికి సంబంధించి చేసిన హడావుడి అంతా ఉత్తి మాయగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఐబీ తీసుకొచ్చాము, ఐబీకి సంబంధించి అంత కార్యాచరణ అంతా అయిపోయింది అని చెప్తున్నారు. ఆ ప్లేస్ లో ఆ సిలబస్ ప్లేస్ లో ఇది కూడా పెట్టుకోవచ్చు అని చెప్తారు. అసలు ఇది ఎలా సాధ్యము ఏంటి అని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే అయోమయంలో ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నేషనల్ బాక్లారియట్ అమలుపై వైసీపీ సర్కార్ చేసిన హడావిడి అంతా మాయనని తేలిపోయింది. ప్రభుత్వ పాఠశాలలో ఈ సిలబస్ ను ఉచితంగా అమలు చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు కిక్కురు మనడం లేదు. రాష్ట్రంలో ఐబీ అమలుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఒప్పందం జరిగిన వెంటనే ఇక ఆ సిలబస్ వచ్చేసింది అంటూ ప్రచారం ప్రారంభించింది. ఐబీ వస్తే సర్టిఫికెట్లు ఇలా మారిపోతాయి అంటూ కొన్ని నమూనా ధ్రువపత్రాలు విడుదల చేసి కలరింగ్ ఇచ్చింది. అసలు అమలు సాధ్యమవుతుందో కాదో తెలియని ఐబీపై అబద్దాలతో విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెట్టింది. ఇక సీఎం జగన్ అయితే ఇప్పటికిప్పుడు ఐబీ వచ్చేసింది అన్న స్థాయిలో మాట్లాడారు. పేద పిల్లల భవిష్యత్తు మారిపోయినట్లు భ్రమలు కల్పించారు. అయితే అదంతా ఉతిదేనని, కేవలం సర్కారు వారి ఆర్భాటమే తప్ప ఇప్పట్లో ఈ సిలబస్ అమలు చేయడం సాధ్యం కాదని సాక్షాత్తు సీఎం సమీక్షలోనే బయటపడింది. ఈ విధానంపై టీచర్లకు వచ్చే విద్యా సంవత్సరంలో శిక్షణ ఉంటుందని ఈ నెల 1న సీఎం వద్ద జరిగిన విద్యాశాఖ సమీక్షలో అధికారులు తెలిపారు. ఈ లెక్కన వచ్చే ఏడాది టీచర్లకు శిక్షణ ఇస్తే ఇక అమలు చేసేది ఆ తర్వాత ఇంకెప్పుడోనని పరోక్షంగా చెప్పేశారు. సీఎం చెప్పినట్లుగా ఈ ఏడాది ఐబీ అమల్లోకి రాలేదని తేల్చేశారు. అంత చేసి అసలు ఈ సిలబస్ ను అమలు చేస్తారా లేదా అనేది అధ్యయనం తర్వాతే తేలనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ అమలుకు గత సెప్టెంబర్లో స్విట్జర్లాండ్కు చెందిన ఐబీ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ విధానం అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడానికి ఆ ఒప్పందం జరిగింది. కానీ ఐబీ అమలుకు ఆ ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రభుత్వం చెప్పుకుంది. తర్వాత ఈ సిలబస్ అమలు విషయంలో ఓ కంపెనీని ఎలా ఎంపిక చేశారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులు ప్రశ్నించగా ఆయన అసలు విషయం చెప్పారు. ఐబీఓతో చేసుకున్న ఒప్పందం అధ్యయనం కోసం మాత్రమేనని, సాధ్యాసాధ్యాలపై కమిటీ నివేదిక ఇస్తుందని సెలవిచ్చారు. కానీ అప్పటికే సీఎం జగన్ పలు బహిరంగ సభల్లో ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ సిలబస్ తెస్తున్నామని, దాంతో పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడతారని గొప్పగా ప్రకటించారు. అది కూడా ఈ విద్యా సంవత్సరంలోనే వస్తుంది అన్నట్లుగా తెలిపారు. అయితే ఆ సమయానికి దానిపై అధ్యయనమే ప్రారంభం కాలేదు. అయితే తాజాగా జరిగిన సమీక్షలో మొదటి దశలో భాగంగా పాఠ్య ప్రణాళిక, అసైన్మెంట్, టీచర్ ట్రైనింగ్, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధ్యయనం జరుగుతోంది. ఐబీ బోధనపై వచ్చే విద్యా సంవత్సరంలో టీచర్లకు శిక్షణ ఇస్తారు అని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీని ప్రారంభించినా పూర్తిగా అమల్లోకి రావడానికి 10 ఏళ్లు పడుతుంది. ఏడాదికి ఒక తరగతి చొప్పున మారుస్తూ వెళ్తాయని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. అంటే 10వ తరగతి విద్యార్థులు ఐబీలో పరీక్షలు రాయడానికి ఇంకా దశాబ్ద కాలం పడుతుంది. ఈలోగా సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లు ఏం చేస్తారు అనే దానిపై స్పష్టత లేదు. దీనికి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అంగీకరిస్తాయో లేదో తెలీదు. ఎక్కడా లేని ఐబీ ద్వారా జారీ అయ్యే సర్టిఫికేట్కు ఇక్కడ విలువ ఉంటుందో లేదో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇలా 1,00,000 సందేహాలతో ఈ విధానం అమలుపై అస్పష్టత ఉండగానే సీఎం మాత్రం అంతర్జాతీయ సిలబస్ అంటూ ఊదరగొడుతున్నారు. తొలుత రాష్ట్రంలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలో సిబిఎస్ఈ తెస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందులో విఫలం కావడంతోనే ఎక్కడా లేని ఐబీని తెరపైకి వచ్చిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ బడుల స్వరూపాన్ని మార్చినట్లు, విద్యారంగాన్ని తీర్చిదిద్దినట్లుగా ప్రజల్ని నమ్మించాలి అని జగన్ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. నాడు నేడు పనులతో భౌతికంగా కొన్ని పాఠశాలను మార్చినా అకాడమిక్ పరంగా ప్రభుత్వ బడులను ఈ సర్కార్ నిర్వీర్యం చేసింది. ప్రధానంగా తరగతుల విలీనంతో పాఠశాల విద్యా వ్యవస్థ నాశనమైపోయింది. ఫలితంగా లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. మరోవైపు 45,000 పాఠశాలలో సిబిఎస్ఈ లక్ష్యం పెట్టుకోగా అది 1000 వద్దే ఆగిపోయింది.